యుద్ధం ప్రారంభమై ఇప్పటికీ దాదాపుగా వారం రోజులు వస్తూనే ఉంది. మిసైల్స్ ఆడడం లేదు, బాంబులు పడడం కూడా ఆడడం లేదు, ఇంటిని వణికించేటువంటి శబ్దాలు కూడా ఆగడం లేదు. ఆ దేశాల మధ్య తగాదాలు గొడవలు కూడా ఆగడం లేదు. అదేవిధంగా మన హృదయాల్లో ఆందోళన కూడా ఆగడం లేదు. అసలు ఇంకా ఎన్ని రోజులు ఇంకా భయపడాలి? ఇంకా ఎన్ని రోజులు ఈ ఆందోళన? ఇంకెంతకాలం ఈ యొక్క శ్రమను, ఈ యొక్క భయాన్ని మనం భరించాలి? ఇవన్నీ కూడా మన మదిలో మెదులుతూ ఉన్నాయి. మనమందరం కూడా ఈ యొక్క ఆలోచనలు ఆలోచిస్తున్నాం. ఇంకానా? ఒక రోజు అన్నారు, 2 రోజులు అన్నారు, 3 రోజులు అన్నారు, అయిపోయింది, వారం రోజులు అయిపోతుంది, ఇంకను కూడా కొనసాగుతుంది, ఇంకెంతకాలం అని మీరు బహుశా ఆందోళన పడుతూ ఉండవచ్చు. బహుశా మీరు అనుకోవచ్చు, ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితులను అనుమతిస్తున్నాడు? కరోనా మహమ్మారి వచ్చి ఇంకా సంవత్సరాలు కూడా అవ్వట్లేదు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే నార్మల్ లైఫ్కి, కరోనా తర్వాత నార్మల్ లైఫ్కి ఇప్పుడిప్పుడే వస్తూ కంఫర్టబుల్ పొజిషన్లో అందరూ ఉన్నాం. కానీ మళ్ళీ యుద్ధం ఏంటి? మళ్ళీ దీని ద్వారా మరి అలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి అనేటువంటి ప్రశ్నలు మనలో రావచ్చు. ఒకసారి మీరు బయటకు వెళ్తే రోడ్లపై చూస్తే కరోనా సమయంలో ఎలా ఉన్నాయో రోడ్లు ఇప్పుడు కూడా అలానే ఉంటున్నాయి. మళ్ళీ ఎందుకు ఇలాంటి పరిస్థితి అనే ప్రశ్నలు మనందరికీ కూడా రావచ్చు. పిల్లరా, ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులమైన మన యొక్క స్పందన ఏ విధంగా ఉండాలి? ఈ పరిస్థితులకు మనం ఎలా స్పందించాలి, ఎలా ఉండాలి ఈ పరిస్థితులలో అనే విషయాల గురించి ఈరోజు మనం వాక్యంలో ధ్యానిద్దాం. పిల్లరా, ప్రసంగి 3వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు ఈరోజు మనం వాక్యము చూడబోతున్నాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు ఈరోజు మనం వాక్యాన్ని చూడబోతున్నాం. 557వ పేజీ, 557 3వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకును, నవ్వుటకును, దుఃఖించుటకును, నాట్యమాడుటకును, రాళ్లను పారవేయుటకును, రాళ్లను కుప్పవేయుటకును, కౌగులించుటకును, కౌగులించుట మానుటకును, వెతుకుటకును, పోగొట్టుకునుటకును, దాచుకొనుటకును, పారవేయుటకును, చింపుటకును, కుట్టుటకును, మౌనంగా నుండుటకును, మాటలాడుటకును, ప్రేమించుటకును, ద్వేషించుటకును, యుద్ధము చేయుటకును, సమాధాన పడుటకును, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? నరుడు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభావమును నేను చూచితిని. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. కావున సంతోషముగా నుండుట కంటేను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళపుచ్చుట కంటేను శ్రేష్టమైనది నరులకు లేదని నేను తెలుసుకుంటేను. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు, తమ కష్టాజితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటేని. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటేని. దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవున్నది పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. ఈ యొక్క వచన భాగం ఈ యొక్క పరిస్థితుల్లో మనకు చాలా ఆదరణ ఇస్తుంది, ప్రోత్సాహాన్ని ఇస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వాక్య భాగాన్ని నేను ఎంచుకోవడం జరిగింది. ప్రియులారా, నిజంగా ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే 2 ప్రాముఖ్యమైన విషయాలను చూస్తాం. ఒకటి పద్యం చూస్తుంటాం, అది 1 నుంచి 8 వచనాల్లో పద్యం చూస్తుంటాం. అదేవిధంగా 9 నుంచి 15 వచనాల్లో ఆ పద్యాన్ని గురించినటువంటి వివరణ చూస్తాం. పద్యం
పద్యం యొక్క వివరణ. అయితే ఈ యొక్క వచన భాగాల్లో చూస్తే మొదటిగా పద్యం, అది 1 నుంచి 8 వచనాల్లో ఒక పద్య భాగం లాగా కొన్ని మనం చూస్తుంటాం. అదేంటంటే, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అని చెప్పి ఆయన ఏమేమి ఇచ్చాడండి? లెక్క పెట్టండి. మనం చదువుతున్నప్పుడు ఎన్నెన్ని జంట పదాలు ఇచ్చాడో లెక్క పెట్టండి. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడేదాన్ని తెరికివేయటం, చంపుటకు, బాగు చేయటం, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుటకును, కౌగిలించుట మానుటకును, వెదుకుటకును, పోగొట్టుకునుటకును, దాచుకొనుటకును, పారవేయుటకును, చింపుకొనుటకును, కుట్టుకొనుటకును, మౌనముగా నుండుటకును, మాటలాడుటకును, ప్రేమించుటకును, ద్వేషించుటకును, యుద్ధము చేయుటకును, సమాధాన. ఎన్ని జంట పదాలు ఉన్నాయి? దాదాపుగా 14 జంట పదాలు ఈ యొక్క వచన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ 14 జంట పదాల్లో ఈ ఒక్కొక్క పదం మరొక పదానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి కదా. పుట్టుటకును, చచ్చుటకును, నాటుటకును, నాటుదాన్ని పెరిగివేయాలి. అంటే ప్రతి ఒక్క పదం మరి ఒక పదానికి పూర్తి వ్యతిరేకంగా ఇక్కడ ఉండడం అనేది మనం గమనిస్తుంటాం. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క ప్రణాళికలో ప్రతి దానికంటూ ఒక సమయం ఉంది. ఒక సమయం అనేది దేవుడు ఏర్పరిచాడు. తన యొక్క సార్వభౌమ అధికారంలో ప్రతి దానికి ఒక సమయాన్ని ఆయన కేటాయించాడు. పిల్లల, మరి ప్రతి దానికి ఒక సమయం ఉంటే, దేవుని యొక్క సార్వభౌమ అధికారంలో, దేవుని యొక్క ప్రణాళికలో ప్రతి దానికి ఒక సమయం ఉంటే, ఆ సమయంలో ఉన్నటువంటి మనం ఎలా స్పందించాలి, ఆ సమయంలో ఉన్నటువంటి మనం ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా ఆ పరిస్థితుల గుండా వెళ్ళాలి అనేది ఒకసారి మనము అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మన జీవితంలో అన్ని పరిస్థితులు ఒకేలా ఉండవు. ఉంటాయా? ఉండవు. ఒకసారి సంతోషిస్తాం, ఒకసారి దుఃఖపడతాం, ఒకసారి ఆరోగ్యంగా ఉంటాం, ఇంకోసారి అనారోగ్యంగా ఉంటాం. ఒకసారి ధనం ఉంటుంది, ఒకసారి ధనం ఉండదు. కొన్నిసార్లు సౌకర్యంగా ఉంటాం, కొన్నిసార్లు అసౌకర్యంగా ఉంటాం కదా. ఈ విధంగా మన జీవితాల్లో రకరకాలుగా వివిధ సందర్భాల గుండా, వివిధ పరిస్థితుల గుండా, వివిధ ఎమోషన్స్ గుండా, వివిధ అన్ని విషయాల గుండా మనం రకరకాలుగా వెళ్తూ ఉంటాం. అంటే దేవుడు మన జీవితాల్లో కూడా ప్రతి దానికి ఒక్కొక్క సమయాన్ని ఆయన ఏర్పరిచాడు. పిల్లరా, మరి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ యుద్ధం అనేది దేవుని యొక్క ప్రణాళికలో ఉందా లేదా? ఉంది. అంటే దేవుడు కూడా ఈ యొక్క యుద్ధానికి ఈ యొక్క సమయం ఇచ్చాడు. ఆయన అలో చేశాడు. ఇది యుద్ధ సమయం. ప్రతి దానికి సమయం ఉన్నప్పుడు ఈ సమయం ఏంటి? ఇది యుద్ధ సమయం. పిల్లలు, మరి ఈ యొక్క పరిస్థితులను దేవుడు ఎందుకు మనకు మరి అనుమతించాడో మనకు తెలియదు కానీ స్పెషల్గా, కానీ దేవుడు ఇలాంటి పరిస్థితులను ఆయన ఎందుకు అనుమతిస్తాడంటే కొన్ని విషయాలు ఉన్నాయి, ప్రాముఖ్యమైన విషయాలు. అవేమిటంటే, మొదటిగా ఇలాంటి పరిస్థితులను దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే, మొదటిగా మన విశ్వాసం యొక్క బలాన్ని పరీక్షించడానికి. నిజంగా మన విశ్వాసం బలంగా ఉందా లేదా, మన విశ్వాస బలాన్ని పరీక్షించడానికి. రెండోది, మనము దేవుని యందు విధేయత కలిగి ఉండడానికి చేయనట్లు, దేవుని యందు మనం విధేయత కలిగి ఉండునట్లు చేయడానికి. మూడోది, భూ సంబంధమైన ఆలోచనలు మన నుండి దూరపరచడానికి. ఎంత సంపాదించినా ఏం చేసినా మనతో రాదు. ఈ భూ సంబంధమైన ఆలోచనలు మనను దూరపరచడానికి. నాలుగోది, మనల్ని పరలోక సంబంధమైన నిరీక్షణకై పిలుపునివ్వడానికి. ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకమే మనకు శాశ్వతం. కాబట్టి పరలోక సంబంధమైన నిరీక్షణకే పిలుపునివ్వడానికి. ఐదవది, నిజంగా మనము వేటిని ప్రేమిస్తున్నామో బయలుపరచడానికి. ఇలాంటి పరిస్థితులు మనం ఏం ప్రేమిస్తుందో మనకు బయలుపరుస్తాయి. ఎందుకంటే, అమ్మో యుద్ధం జరుగుతుంది, నేను సంపాదించిన నా బంగారం ఏమవుతుంది, నా డబ్బు ఏమవుతుంది, నేను ఎంతో ఇష్టంగా కట్టుకున్న నా ఇల్లు ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకు బయలుపరుస్తాయి ఇలాంటి సందర్భాలు, మనం వేటిని ఎక్కువగా ప్రేమిస్తున్నాము అనేది. తర్వాత ఆరవది, శ్రమలలో ఉన్న వారికి సహాయం చేయడానికి. ఈ పరిస్థితులలో
మరి మనం కూడా బాధల్లో ఉన్నాం కావచ్చు, కానీ శ్రమలో ఉన్న వారికి కూడా మనం సహాయం చేయడానికి దేవుడు ఇలాంటి పరిస్థితులను అనుమతిస్తాడు. అదేవిధంగా తన నామము మహిమపరచబడడానికి కూడా దేవుడు ఇలాంటి పరిస్థితులను ఆయన అనుమతిస్తూ ఉంటాడు. సో ఇవన్నీ కారణాలు, ఇలాంటి పరిస్థితులు దేవుడు అనుమతించడం వెనకాల ఉన్నాయి ప్రియులారా. మరి ఇలాంటి ప్రమాదకరమైన అనుచితమైనటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నటువంటి మనం కలవరపడకుండా, చింతించకుండా దేవుని మీద మనం ఏ విధంగా ఆధారపడగలుగుతాం? మరి ఈ చింతించడం వల్ల మనం ఏమైనా సాధించగలుగుతామా? చింతించడం వల్ల మనం ఈ యుద్ధాన్ని ఆపగలుగుతామా? ఆపలేము. కానీ ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా చేయాల్సింది ఏంటి? కేవలము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవుని యందు విశ్వాసం ఉంటుంది. దేవా నీవే కృప అనుగ్రహించాలని మనం అందరం కూడా కలిసి మనం ప్రార్థన చేయాలి. పిల్లల యొక్క పద్యంలో మనం చూసినట్లయితే ప్రత్యేకంగా మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ సర్వ సృష్టికి సృష్టికర్త అయినటువంటి ఆ దేవాతి దేవుడు ప్రతి దానికి ఒక సమయం అనేది కేటాయించాడు. ప్రతి దానికి ఒక సమయాన్ని కేటాయించాడు. కాబట్టి ఆ సమయంలో ఉన్నటువంటి మనుషులమైన మనం సరిగా స్పందించాలి. చూడండి, మొదటిగా మనం ఈ పద్యాన్ని చూస్తే, ఈ పద్యాన్ని మనం చూసాం అంటే ప్రతిది ఒకటి జంట పదాలు ఉన్నాయి. ఆ జంట పదాల్లో ఒకదానికి ఒకటి పూర్తిగా వ్యతిరేకం ఉన్నది. అంటే కొన్నిసార్లు మనం మంచిగా ఉండొచ్చు, ఒకేసారి నష్టం రావచ్చు, ఒకసారి మనం నవ్వుతూ ఉండవచ్చు, ఒకేసారిగా మనం దుఃఖపడుతూ ఉండవచ్చు. లేదా మన జీవితం అంటేనే, మన జీవితంలో సుఖ దుఃఖాలు అనేవి నార్మల్గా వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఇది జీవితం. మరి మనం ఈ పాపలోకంలో ఉన్నాం, మనం ఇంకా పరలోకంలో లేం. మరి కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సంతోషం ఉంటుంది, చిరునవ్వు ఉంటుంది, ఏడుపు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, కొన్నిసార్లు ఆస్తి ఉండదు. ఇది జీవితం అండి. ఇవన్నీ మనం ఫేస్ చేయాల్సిందే. ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటన్నిటిలో మనం నిలబడాల్సిందే. పిల్లరా, దేవుడు ప్రతి దానికి మన జీవితంలో ఆయన సమయాన్ని కేటాయించాడు. కాబట్టి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి మనం ధైర్యంగా ఉండి, మనం చింతించకుండా ప్రార్థనలో కనిపెట్టుకొని ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రియులారా. అంతే మనం చేయాల్సింది. మరి అసలు ఈ పద్యాన్ని ఎందుకు ఆయన రాశాడు ప్రసంగి? ఈ పద్యం యొక్క అర్థం ఏంటో మనం తర్వాత వచనంలో చూద్దాం. ఈ పద్యం యొక్క అర్థం ఏంటి? 9 నుంచి 15 వచనంలో చూస్తే 9వ వచనం ఈ విధంగా ఉంది. కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభావమును నేను చూచితిని. చూడండి, ఇక్కడ దేవుడు అన్ని విషయాలకి సమయాన్ని కేటాయిస్తే మరి కష్టపడిన వారికి వారి కష్టం వల్ల వచ్చిన లాభం ఏమి? మరి దేవుడు సమయాన్ని ప్రతిదానికి ఒక సమయాన్ని కేటాయించాడు. కానీ కష్టపడుతున్న మనుషుల యొక్క కష్టం వల్ల వచ్చినటువంటి లాభమేమి? నరులు అభ్యాసం పొందేవాళ్ళని దేవుడు వారికి పెట్టిన కష్టానుభవంను నేను చూచితిని అని ఇక్కడ ప్రసంగి చెబుతూ ఉన్నాడు. ఏంటి వారి లాభం ఏంటి అని చూస్తే 11వ వచనంలో చెప్తున్నాడు. దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఎవరు నియమించాలి పరిస్థితులని? దేవుడు నియమించాడు. దేని కాలమందు అది చక్కగా నుండునట్లట. మళ్ళీ ఇంకెలా నియమించాడు చూడండి. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఆయన సమయములను, కాలములను, పరిస్థితులను దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఎందుకు? ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం నుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు అని అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే తన పిల్లలమైన మన హృదయాల్లో దేవుడు ఏం పెట్టాడంటే నిత్య జీవాన్ని గురించినటువంటి గొప్ప జ్ఞానాన్ని పెట్టాడంట. ఆయన నిత్య జీవమును మన హృదయంలో ఆయన ముద్రించాడంట. హీ ఇంప్రింటెడ్ ఇటర్నిటీ ఇన్ అవర్ హార్ట్స్. ఆయన మన హృదయాల్లో నిత్యత్వాన్ని ఆయన స్థిరపరిచాడు, స్థాపించాడు, ముద్రించాడు. ఇలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు ఆయన నిత్యత్వాన్ని గురించినటువంటి ముద్ర ఆయన మన హృదయంలో ఆయన స్థాపించాడు, ముద్రించాడు. కాబట్టి మనము ఈ పరిస్థితుల్లో ఎలా ఉండాలంటే జ్ఞానము కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ప్రతి పరిస్థితులలో వాక్యపు వెలుగులో పరిశీలన చేయాలి. పిల్లల, ఈ పరిస్థితికి ఒక అవిశ్వాసి ఏ విధంగా స్పందిస్తాడు, ఒక విశ్వాసికి ఏ విధంగా స్పందిస్తాడు? ఈ పరిస్థితుల్లో ఒక అవిశ్వాసికి ఎలాంటి నిరీక్షణ ఉండదు, భయాందోళనతో ఉంటాడు.
భయపడుతూ ఉంటాడు. అమ్మో నేను చచ్చిపోతానేమో, చచ్చిపోతే ఏమవుతుందో అని ఒక అవిశ్వాసికి ఉంటుంది. కానీ మనకు విశ్వాసమైన నిజమైన నిరీక్షణ గల మనకి చనిపోతే చనిపోతాం, దేవుడు ఎక్కడైనా కాపాడుతాడు, నాకు ఆ ధైర్యం ఉంది. ఒకవేళ నన్ను కాపాడకపోయినా, నేను చనిపోయినా నేను పరలోకంలో ఉంటా అనే ధైర్యం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ధైర్యం మీలో ఉందా? పిల్లల నిజమైన క్రైస్తవులు అయితే అందరిలో దేవుడు ఆ ధైర్యాన్ని ఇస్తాడండి. దానియేలు వాళ్ళని ఆ యొక్క సింహాల యొక్క బోన్లో వేసినప్పుడు ఏమంటారు వాళ్ళు? ఆ సమయంలో ఆయన కాపాడడానికి సమర్థుడు, కానీ కాపాడకున్నా మేము మాత్రం ఆయనను విడిచిపెట్టమని వాళ్ళు అంటారు కదా పిల్లలు. ఈ సమయంలో కూడా మనందరూ నీకు యుద్ధ పరిస్థితుల నుండి కాపాడడానికి ఆయన సమర్థుడా కాడా? మరి కాపాడకపోయినా ఆయన మనం స్తుతించాలి, ఆయన మనము ఆధారపడాలి. పిల్లలు ఎందుకు అనంటే ఈ పరిస్థితుల నుంచి మనం రక్షించకున్నా ఈ రక్షణ కంటే గొప్ప రక్షణ ఆయన మనకి ఇచ్చాడు. గొప్ప రక్షణ ఏంటి? ఈ లోకంలో మనకు ఒక గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ ఏంటంటే శాశ్వతమైనది. పిల్లల దేవుడు ఇప్పుడు మనం రక్షించిన ఇక్కడనే ఉండిపోతాం మాకు 1000 సంవత్సరాలు లేదు. ఇది ఒక లిమిటెడ్ గా కొంతకాలం రక్షణ ఇచ్చినా కూడా ఎప్పుడో ఒకసారి మనం మరణించాల్సిందే. కానీ ఎప్పటికీ మరణించని రక్షణ, ఎప్పటికీ అయిపోయినటువంటి రక్షణ, దేవుడు శాశ్వతమైన నిరీక్షణ రక్షణను ఆయన మనకు అనుగ్రహించాడు కదా. సో ఆ రక్షణను బట్టి మనం స్తుతించాలి ప్రియులారా. నిజముగా ప్రతి ఒక్క పరిస్థితుల్లో దేవుడు నిత్యత్వాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని ఆయన మన హృదయాల్లో ముద్రించాడు. కాబట్టి ఏం చేయాలంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేయాలి. ఈ పరిస్థితిలో వాక్యం ఏం చెప్తుందండి? అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పుడు, యుద్ధ పరిస్థితులు ఎదురైనప్పుడు, సమస్యలు బాధలు ఎదురైనప్పుడు వాక్యం ఏమేం చెప్తుంది? బైబిల్లో వచనాలు ఏమేమి ఉన్నాయి మీకు గుర్తుకొచ్చేటి? దేవునిపై ఆధారపడాలని చెప్తుంది. ఇంకేం చెప్తాయి బైబిల్? దేవుడే సాయం చేస్తారని చెప్తుంది. ఇంకేం చెప్తున్నాయి బైబిల్? ఏం చెప్తుంది? ఇంకా ఆయన ఆశ్రయదుర్గం అనే వాక్యం చెప్తుంది. ఇంకేం చెప్తున్నాయి? భయపడద్దు అని చెప్తుంది. ఇంకా ఏంటండి? మీరు ఎంత శత్రువు మీరు వెంబడించినా దేవుడు మీరు కాపాడుతాని చెప్తాడు. ఇంకా ఆదరణకర్త అని ఉంది. ఇంకేమున్నాయి? దేని గురించి చింతించకండి అని ఉంది కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏం చేయాలి? మనందరినీ ధైర్యపరచాలి. అలాంటి జ్ఞానాన్ని దేవుడు మన హృదయంలో పెట్టాడు కాబట్టి, వాటి జ్ఞానాన్ని మనకు పెట్టాడు కాబట్టి వాటి ద్వారా మనం ప్రోత్సహింపబడాలి, వాటి ద్వారా మనం ధైర్యంగా ఉండాలి ప్రియులారా. ఆ జ్ఞాపం చేసుకోవాలి దేవుడి వచనం. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? చింతించొద్దని చెప్తుంది. కాబట్టి చింతించడం వల్ల నేను ఏం సాధించలేను, చింతించద్దు. సైన్యంలోకి అధిపతి యెహోవా నాకు తోడుగా ఉన్నాడు వాక్యం చెప్తుంది. ఆయన నాకు తోడుగా ఉన్నాడు అని ధైర్యం తెచ్చుకొని ఉండాలి ప్రియులారా ఈ పరిస్థితుల్లో. నిజంగా ఆకాశంలో ఎగిరే మిసైల్, నేలను కంపించేటువంటి బాంబులు భయంకరమైనవి. కానీ పరిశుద్ధుడైన దేవుని యొక్క నీతియుక్తమైనటువంటి ఉగ్రత వాటన్నిటికంటే ఎక్కువ భయంకరమైనది. ఈ ఉగ్రత నుండి మనం రక్షణ పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఏకైక మార్గం. ఈ పరిస్థితుల్లో మరి ఒకటి మనం జ్ఞానయుక్తంగా ఏ విధంగా ఆలోచించవచ్చు అంటే, ఇప్పుడు మనకు బాంబులు పడుతున్నాయి, శబ్దాలు వస్తున్నాయి, సౌండ్స్ వస్తున్నాయి, చాలా భయం అనిపిస్తుంది కదా. కానీ దేవుని యొక్క ఉగ్రత పూర్తిగా వచ్చేటప్పుడు ఇది నథింగ్. ఇప్పుడు మనకు జరిగేటువంటి పరిస్థితులు నథింగ్ అనిపిస్తాయి. దేవుని యొక్క ఉగ్రత ఇంకా భయంకరమైనది, ఇంకా ఘోరమైనది. పిల్లల ఆ ఉగ్రత నుంచి మనం రక్షింపబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు అనేందుకు విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనం ఆ గొప్ప ఉగ్రత నుంచి మనం తప్పించుకుంటాం. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో దేవుడు నిత్యత్వాన్ని గురించినటువంటి జ్ఞానమును మన హృదయాల్లో ఉంచాడు. కాబట్టి ఇవన్నీ పరిస్థితులకు మనం ఈ విధంగా ఆలోచించాలి. పిల్లరా, పాపం పట్ల దేవునికి ఉన్నటువంటి ఉగ్రత ఈ మిసైళ్ల కంటే, ఈ బాంబుల కంటే ఇంకా ఎక్కువ తీవ్రమైనది. కాబట్టి దయచేసి మన పాపం, ఈ మనలో ఉన్న పాపం బాంబుల కంటే, మిసైళ్ల కంటే ప్రమాదకరం. కాబట్టి ఆ పాపం పోవాలంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు మాత్రమే మార్గం. కాబట్టి దయచేసి మనమందరం కూడా ఆయన దగ్గరికి మనం పరిగెత్తుకుంటూ రావాలి పిల్ల. నిజంగా చావు అనేది ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్క మనిషికి వస్తుంది. నాకు రాదని ఎవరు అంటారా? ప్రతి ఒక్కరికి చావు అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది.
అది యుద్ధ రూపంలో రావచ్చు, అనారోగ్య రూపంలో రావచ్చు, యాక్సిడెంట్ రూపంలో రావచ్చు, క్యాన్సర్ రూపంలో రావచ్చు, కరోనా రూపంలో రావచ్చు, ఆత్మహత్య రూపంలో రావచ్చు, హత్య రూపంలో రావచ్చు. ఎలాగోలా మరణం అనేది ప్రతి ఒక్క మనిషికి వస్తుంది. పిల్లలు, ఈ లోకంలో మనుషుని యొక్క జీవితం వాక్యం ఏమని చెప్తుంది? ఏ పాటిదండి? నీటి ఆవిరి వంటిది, అడవి పువ్వు వంటిది, నీడ వంటిది. ఇంత స్వల్పమైనది మన జీవితం అండి. ఈ లోకంలో మనం తరతరాలు ఉండిపోవడానికి రాలేం. సంవత్సరాలు బ్రతకడానికి మనం ఇక్కడ లేము. మనం యాత్రికులం, పరదేశులుగా ఉన్నాం. స్వల్పకాలం మాత్రమే మనం ఈ లోకంలో ఉండబోతున్నాం. పిల్లరా, ఒకే ఒక జీవితం, అది తొందరలోనే గతించిపోతుంది. కానీ ఈ యొక్క చిన్న జీవితంలో ఆ పెద్ద దేవుణ్ణి నమ్ముకుంటే శాశ్వత కాలంలో మనం ఉండబోతున్నాం. కాబట్టి దయచేసి ప్రియులారా, ఈ పరిస్థితుల్లో మీరు ప్రభు వైపు తిరగండి. ఈ పాపం నుంచి తప్పించుకోవాలంటే, మరణ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మార్గం. ఎందుకంటే దయచేసి ఆయన యందు మీరు ఈరోజు విశ్వాసం ఉంచండి ప్రియులారా. అంత మాత్రమే కాదు, మనలో ఎంతమంది అయితే ఈ యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నారో నిజంగా వారు ధన్యులు. నిజంగా నిరీక్షణ లేని వారి వల్ల మనం లేము. ఇక్కడ మనలో ఒక నిరీక్షణ ఉంది. దేవుడు మనం రక్షిస్తాడనే నిరీక్షణ ఉంది. ఒకవేళ రక్షించకుండా మనం ఆయనతో పాటు ఉంటామనే నిరీక్షణ ఉంది. కాబట్టి ఆ యొక్క సత్యాలను బట్టి మనం జ్ఞాపం చేసుకుని దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదండి, ఈ పరిస్థితులలో మనం ఏం చేయాలంటే, ఆందోళన ఉంది కానీ మనం ఏం చేయాలంటే సువార్తను కూడా ప్రకటించాలి. పిల్లరా, సువార్తను వినకుండా ఎదుటివారు చనిపోతే వారు నిత్య నరకం వెళ్ళే భయంకరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితులలో మీరు అనుకోకండి, నేనే భయపడుతున్నా ఇంకా వేరే వాళ్ళకి సువార్త చెప్పన్నా అని బహుశా మీరు అనుకోవచ్చు. కానీ ప్రియులారా, ఇంకా చెప్పండి, సువార్త చెప్పండి. కష్టాలు ఎదురైనా, బాధలు ఎదురైనా, యుద్ధాలు వచ్చినా, యుద్ధ సమయంలో కూడా మీరేం చేయాలి? సువార్తను చెప్పాలి. ఆపద్దు. ఎందుకంటే ఆ చివరి క్షణాల్లో కూడా, ఇంకా సమయాల్లో కూడా ఏ ఒక్క వ్యక్తి అయినా వాక్యాన్ని విని రక్షింపడితే అతని యొక్క ఇటర్నల్ డెస్టినీ మారుతుంది. ఆ శాశ్వతకాల డెస్టినీ మారుతుంది. నరకం వెళ్ళే వ్యక్తి పరలోకానికి మారుతాడు. కాబట్టి సువార్తని ఈ యొక్క పరిస్థితుల్లో మనం చెప్పాలి. ఇవన్నీ కూడా నిత్యత్వం వెలుగులో మనము వాక్య జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహించాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఈ విధంగా మనం స్పందించాలి. అయితే ఈ యొక్క ప్రసంగి ఈ పరిస్థితుల్లో మరి దేవుడు ఇచ్చాడు కదా, ఈ పరిస్థితుల్లో మరి ఆయన ఏ విధంగా మనం ఉండాలి అనే దానికి ఒక 3 విషయాలను ప్రసంగి ఈ విషయాల్లో ఈ యొక్క వాక్యంలో ఆయన చెప్పాడు. మొదటిగా సంతోషంగా ఉండాలి. చూడండి 12వ వచనం. కావున సంతోషముగా ఉండుట కంటేను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది నరులకు లేదని నేను తెలుసుకుంటున్నాను. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నంట మనుషులు సంతోషముగా ఉండడం కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది నరులకు లేదని వాక్యం చెప్తుంది. ఏంటండి ఈ రోజుల్లో నవ్వాలా మనం? సంతోషంగా ఉండాలంటే అని బహుశా మీరు అనుకోవచ్చు. కానీ దీనికి అర్థం ఏంటంటే, సంతోషంగా ఉండండి, హృదయంలో నెమ్మది కలిగి ఉండండి, ఆందోళన పడకండి, సంతోషంగా నెమ్మది కలిగి సుఖముగా మీకు బ్రతుకును మీరు కొనసాగించండి. దీనికంటే మీరు చేయాల్సింది ఇంకెక్కువ లేదు అని ఇక్కడ చెబుతున్నాడు. ఇలాంటి కఠినమైన పరిస్థితులైనా డిప్రెషన్కి పోవద్దు. ఏం జరుగుతుందో మళ్ళీ న్యూస్లు చూడకండి. ఆ TV9 లేకపోతే ఇవన్నీ న్యూస్లు, ఇంకా మన తెలంగాణ మన ఇండియాలో ఉన్నటువంటి న్యూస్లు చూసి దుబాయ్ పేలిపోయింది, లేకపోతే ఇక లేదు, ఇక మన వాళ్ళు తిరిగి రారు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ చూసుకుంటా మీరు ఆందోళన పడకండి. దయచేసి ప్రియులారా, ఈ పరిస్థితుల్లో మీరు చూడాల్సింది ఆ న్యూస్గా, ఈ పరిస్థితుల్లో మీరు చేయాల్సింది ఏంటి? దేవుని యందు చూడాలి, ప్రార్థన చేయాలి. అవి చూస్తే మీకు డిప్రెషన్ వస్తుంది, లేనిపోని భయం వస్తుంది. చాలా మంది నాకు కొంతమంది ఫోన్ చేస్తున్నారు, అన్న న్యూస్ ఇట్లా వచ్చింది. ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నారు, మా అమ్మ నాన్న వాళ్ళ బంధువులు. మళ్ళీ రారంట కదా, మొత్తం దుబాయ్ పేలిపోయిందంట కదా. నేను వాళ్ళకి చెప్పాను, మీరు న్యూస్ చూడడం మానేయండి. మన చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు, కానీ దయచేసి వాటి మీద మీరు ఫోకస్ చేయకండి.
పరిస్థితులు ఎలా ఉన్నా ప్రార్థన చేయండి, వాక్యం చదువుతూ ఉండండి, టెన్షన్ పడకండి ఈ పరిస్థితులలో. ప్రియులారా, ఈ పరిస్థితుల్లో మనం దేవుని యందు సంతోషించాలంటే హృదయంలో మనం నెమ్మది కలిగి ఉండాలి. ఎందుకు నెమ్మది? ఎలా వస్తుందండి నెమ్మది ఈ పరిస్థితులలో? ఏంటండి అసలు ఈ పరిస్థితుల్లో నెమ్మది ఎలా వస్తుంది? ఈ అలర్ట్ ఇలా మోగుతూ ఉంటే ఎలా నెమ్మది వస్తుంది? ఎలా సమాధానం ఉంటుందండి అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రియులారా, మీరు మరణపు అంచుల్లో ఉన్నా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడంటే నెమ్మది వస్తుంది. ప్రియులారా, మన శిష్యులు సముద్రంలో వెళుతున్నప్పుడు, ఒక పడవలో వెళుతున్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ అప్పుడు శిష్యులు ఏం చేశారు? భయపడ్డారు. చచ్చిపోతామేమో అని వాళ్ళు దిగులు చెందారు, భయపడ్డారు. కానీ వెంటనే ప్రభువుని యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారు? గద్దించగా నిమ్మలమైంది. అప్పుడు వారు కూడా నిమ్మలం పొందారు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి, అది యుద్ధమైనా సరే, అది తుఫాన్ అయినా సరే, అది కరోనా అయినా సరే, ఇంకా ఏదో భూకంపమైనా సరే, అన్ని పరిస్థితుల్లో ఎవరు మనకు తోడుగా ఉన్నాడండి? దేవుడు తోడుగా ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఈ సర్వ సృష్టికర్త మనకు తోడుగా ఉన్నాడు. చిన్నపిల్లలు ఒకరే రోడ్డు దాటాలంటే భయపడతారు. కానీ వాళ్ళ డాడీ చేతి పట్టుకొని దాటిపిస్తున్నాడు అనుకోండి రోడ్డు, భయపడతారా? ఎందుకు? డాడీ ఉన్నాడు. పిల్లల ఈ పరిస్థితుల్లో కూడా ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు మనం భయపడద్దు. ఎందుకు? ఎందుకనంటే మనలో ఎవరున్నారు? మన తండ్రి ఉన్నాడు. ఆయన మనం చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన మనం సంరక్షిస్తూ ఉంటాడు. బహుశా ఈ దేశాలు అలసిపోవచ్చు యుద్ధం చేసి చేసి. మనం రక్షించడంలో, ఆ బాంబుల నుంచి మనం ప్రొటెక్ట్ చేయడంలో వాళ్ళు అలసిపోవచ్చు, మర్చిపోవచ్చు. కొన్నిసార్లు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండకపోవచ్చు, వాళ్ళు నిద్రపోవచ్చు. ఈ లోకంలో అంటే ఈ దేశాలు ఒకవేళ మనం రక్షించడంలో విఫలం కావచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా విఫలం కాడు. వీరు నిద్రపోయినా దేవుడు నిద్రపోతాడా? ఆయన కునుకడు, నిద్రపోడు. ప్రియులారా, ఆయన దగ్గర ఆయుధములు అయిపోతాయా? ఆయన చూపులో నుంచి, ఆయన బలమైన చేతుల నుంచి ఎవరైనా మనం లాక్కుంటారా? ప్రియులారా, ఆయన బలమైన చేతుల్లో ఆయన మనం చెక్కుకొని ఉన్నాడు కాబట్టి మనం భయపడిన అవసరం లేదు. ఆయన మనం బలమైన ఆ సైన్యములకు అధిపతి యెహోవా ఆయన మన పక్షాన ఉన్నాడు. ఆయన మనం వెనకాల ఉన్నాం. దేవుడు ముందుండగా ఎవరైనా మన వెనక వస్తారా? పిల్లలు, అలాంటి ధైర్యాన్ని మనం కలిగి ఉందాం. ఇది మొదటిది. రెండవ స్పందన ఏంటనంటే చూడండి, దేవుడిచ్చే బహుమానాల యందు సంతోషించండి. 13వ వచనం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటేనే. చూడండి, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు ఏంటనంటే ఇది బహుమానం అంట. అంటే ప్రతిదినం మనం చేసేటువంటి కార్యకలాపాలన్నీ కూడా దేవుడిచ్చేటువంటి బహుమానం. మీ రోజు ఇప్పుడు ఈ రోజు రెగ్యులర్ నార్మల్ డేగా ఉంటుందా మీ రోజు? ఈ పరిస్థితులు, ఈ వారం ఇంతకుముందు నార్మల్ రొటీన్ లైఫ్గా ఉన్నట్టుగా ఉంటుందా? లేదు, మారిపోయింది. ఉదయాన్నే ప్రశాంతంగా లేచి బ్రేక్ఫాస్ట్ చేసి జాబ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి కాసేపు మంచిగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ తిని టీ తాగి మళ్ళీ నైట్ మంచి భోజనం చేసి మళ్ళీ కుటుంబంతో కాసేపు సమయాన్ని గడిపి మరలా పడుకోవడం ప్రశాంతంగా కదా. ఎప్పుడైనా సెలవులు దొరికితే మరి ఎప్పుడైనా జస్ట్ బయట మాల్స్కి వెళ్ళడం కానీ, పార్క్స్కి వెళ్ళడం కానీ, ఏదైనా చిన్న యాక్టివిటీస్ చేయడం కానీ, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్స్ కానీ, చర్చ్ గెట్ టుగెదర్స్ కానీ ఏవైనా చేయడం అనేది మంచిగా సరదాగా నార్మల్గా ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. కానీ ఎప్పుడైనా ప్రియులారా మీరు గమనించారా? రొటీన్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడు మన అనుదిన జీవితంలో మనం చేసేటువంటి కార్యకలాపాలు దేవుడి నుంచి పొందుకునే బహుమానం. అది బహుమానం అని ఎప్పుడు అర్థమైందంటే
ఇలాంటి కష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడే అది బహుమానం అన్నారు. నార్మల్గా రొటీన్గా లైఫ్ కొనసాగుతుంటే దేవుని యొక్క మంచితనం మనకు గుర్తుకు రాలేదు. దేవుడు మనం ఎట్లా పోషిస్తున్నాడో, ఎలా సంరక్షిస్తున్నాడో మనకు అర్థం కాలేదు. కానీ ఈ పరిస్థితులు మనం జ్ఞాపం చేసుకుంటే రొటీన్ లైఫ్, రోజు మనం చేసేటువంటి పనులు దేవుడు మన ఇలా చూపించేటువంటి కృప, బహుమానం బట్టే మనం చేస్తున్నాం. ఆ విషయాన్ని ఈ యుద్ధం జ్ఞాపకం చేసింది, కోవిడ్ కూడా మనకు జ్ఞాపకం చేసింది కదా. కాబట్టి నిజంగా మనం దేవుణ్ణి స్తుతించాలి. దేవా, నేను ఉదయం లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఉద్యోగానికి వెళ్ళి మరలా వచ్చి నా కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నానంటే దేవానికి వందనాలు. ఏమైనా జరుగుండొచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ నీవైతే నన్ను ఇన్ని సంవత్సరాలు కాపాడినావు దేవా, నీకు వందనాలు అని ఎప్పుడైనా చెప్పామా? కృతజ్ఞత చెప్తున్నామా? దేవా, ఉదయాన్నే లేవడానికి నీ కృపను గ్రహించావు, దాన్ని బట్టి వందనాలు చెప్పారా? ఈ రోజు ఉదయాన్నే లేవని వారు కొంతమంది ఉన్నారు, కానీ దేవుడు మనల్ని ఉదయమే లేపాడు, దాన్ని బట్టి వందనాలు చెప్పారా? ప్రియులారా, మన జీవితంలో దేవుడు ఇచ్చేటువంటి చిన్న చిన్న విషయాలు, మనం ఇవన్నీ చిన్న చిన్న విషయాలను అనుకుంటాం, మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఎప్పుడు కూడా వందనాలు చెప్పు. దేవా, ఈ యొక్క ఆహారం ఇచ్చినందుకు వందనాలు. దేవా, ఈ జాబ్ ఇచ్చినందుకు వందనాలు. దేవా, ఈ యొక్క ఆయుష్ను ఇచ్చినందుకు వందనాలు. దేవా, ఈ రోజు నార్మల్గా పీస్ఫుల్గా ఉంది, అందుని బట్టి వందనాలు. ఇవన్నీ కూడా మనం మర్చిపోతాం, ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడి నుంచి బహుమానాలు మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. అందుకనే పిల్లలు ఈ పరిస్థితులు మనకు జ్ఞాపకం చేస్తుంటాయి. ఈ యుద్ధ సమయంలో చాలా మన యొక్క రొటీన్ లైఫ్ దెబ్బతిన్నది. వర్క్కి వెళ్ళే వాళ్ళు సరిగా వర్క్కి వెళ్ళడం లేదు, వెళ్ళినా కూడా పని భారం పెరుగుతుంది, నిత్యావసర వస్తువుల మీద ధరలు పెరుగుతున్నాయంట, ఫ్లైట్స్ ఆగిపోతున్నాయి, మన పనులు క్యాన్సిల్ అవుతున్నాయి, మన ట్రిప్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, మన వెకేషన్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, ప్రభుత్వ కార్యాలయాలు ఏది కూడా పనులు జరగడం లేదు. ఇవన్నీ కూడా అనుదిన జీవితంలో కొన్ని బ్రేక్స్ రావడం బట్టి ఇవన్నీ సమస్యలు ఏర్పడుతూ వస్తున్నాయి. ప్రియులారా, మరి ఈ యొక్క పరిస్థితుల్లో మనము మరి ఏ విధంగా దేవుడు ఈ పరిస్థితుల్లో మనం ఏ విధంగా స్పందించాలంటే, దేవుడు మనకి ఇచ్చేటువంటి ప్రతి ఒక్క ఆయుష్ను బట్టి, ప్రతి ఒక్క రోజును బట్టి, ప్రతి ఒక్క పనిని బట్టి, ప్రతి ఒక్క ఆహారాన్ని బట్టి, ప్రతి ఒక్క దాన్ని బట్టి దేవుడిని మనం స్తుతించాలి. ఇది దేవుడి నుంచి బహుమానాలని తెలుసుకొని ఆయన మీద మనం ఆధారపడాలి. ప్రియులారా, ఇది రెండోది. చివరిగా మూడవది, దేవునికి భయభక్తులై ఉండాలి. 14 నుంచి 15 వచనాలు చూడండి. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటేని, దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడికి నియమము చేసి ఉన్నాడు. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా చూడండి. దేవుడు చేయు పనులన్నీ కూడా శాశ్వతమైనవి, అవి పరిపూర్ణమైనవి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనుషులమైన మనం అందరం కూడా మనం ఏం చేయాలి అని అంటే, నిజముగా ఆయన మీద భయభక్తులై ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడు ఏం చేశాడంటే అండి, ఆయన ఒక నియమాన్ని ఏర్పరిచాడు. ఏంటి ఆ నియమం? దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండినట్లు ఆయన ఒక నియమాన్ని ఆయన మనకు ఏర్పరిచాడు. ప్రియులారా, నిజముగా ఈ నియమం మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. దేవుని యందు ఆధారపడడం కానీ, ఈ పరిస్థితుల్లో సరిగా రెస్పాండ్ కావడం కానీ, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం కానీ చాలాసార్లు అంటే సరదాగా మన యొక్క అనుదిన జీవితాల్లో మేము అన్ని కూడా మర్చిపోతూ ఉంటాం. కానీ అవి మర్చిపోయినప్పుడు దేవుడు మనం జ్ఞాపకం చేయడానికే కోవిడ్ సమయం మనకు ఉపయోగపడదు. కోవిడ్ సమయంలో ఎప్పుడు ప్రార్థన చేయని వాళ్ళు ప్రార్థన చేసి, ఎప్పుడు బైబిల్ చదివిన వాళ్ళు బైబిల్ తీసుకొని చదివారు, ఎప్పుడు చర్చికి రాని వాళ్ళు చర్చికి వచ్చారు. ఆ టైంలో చాలా మంది బలపడ్డారు, చాలా మంది దేవుని వైపు తిరిగారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కోవిడ్ టైం కదా. సో మళ్ళీ అగైన్ దేవుడి యొక్క యుద్ధం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు, మనకి మళ్ళీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అనేటువంటి గొప్ప సత్యాన్ని ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, కోవిడ్ టైం అయిపోయింది, అందరూ మళ్ళీ నార్మల్ టైంకి వచ్చేసారు. ఏంటి, మళ్ళీ యథావిధి జీవితమే. కోవిడ్ కన్నా ముందు చాలా మంది మర్చిపోయారు. అనుదిన జీవితాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచడం కానీ, ఆయన ప్రార్థన చేయడం కానీ, అన్ని విషయాలు ఆయన ఆధారపడడం కానీ మర్చిపోయారు. కానీ కోవిడ్ టైం నేర్పించింది. మళ్ళీ బ్రేక్ వచ్చింది కదా, కోవిడ్ అయిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, కొన్ని సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ప్రజలందరూ నార్మల్ అయిపోయారు.
ఎప్పుడైతే మనుషులమైన మనం కంఫర్టబుల్ పొజిషన్కి వచ్చామనుకోండి, మనకు దేవుడు గుర్తుకు రాడు. అనారోగ్యం వస్తే దేవుడు గుర్తుకొస్తాడు, కష్టాలు బాధలు వస్తే మనకు దేవుడు గుర్తుకొస్తాడు. మళ్ళీ ఇప్పుడు యుద్ధం వచ్చి మన దేవుడు గుర్తుకొచ్చాడు మనందరికి మళ్ళీ కదా. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు మనకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తాయి. అందరం కొన్ని ఇది రాగానే ముందు కంఫర్టబుల్ పొజిషన్, డబ్బు సంపాదించాలి, బంగారం కొనాలి, ఇంటి దగ్గర భూములు కొనాలి, ఇల్లు కట్టాలి, నా సొంత ఇల్లు కట్టుకుని అక్కడ మంచిగా హ్యాపీగా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చాలా కంఫర్టబుల్ పొజిషన్కి వెళ్ళిపోయినాం. దేవుని భయం పోయింది, దేవుని యందు భయభక్తులు పోయినాయి, వాక్యం చదవడం ప్రార్థన పోయింది, కంఫర్టబుల్ పొజిషన్కి వచ్చేసాం. మరలా దేవుడు దీన్ని అనుమతించాడు. దీన్ని బట్టి మనం అందరం గుణపాఠం నేర్చుకోవాలి. ఆయన కృప లేనిది మనం బ్రతకలేం, ఆయన యందు భయభక్తులు లేనిది అసలు మనం జీవించలేం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి అని మరలా ఈ యొక్క విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రియులారా, నిజంగా తినడానికి అన్నం ఉన్నప్పుడు, సంతోషంగా ఉండడానికి మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు, సరదాగా ఉండడానికి చక్కని పరిస్థితులు చుట్టూ ఉన్నప్పుడు, సావాసం చేయడానికి చుట్టూ స్నేహితులు బంధుమిత్రులు ఉన్నప్పుడు, భవిష్యత్తు కోసం భవనాలు భూములు ఉన్నప్పుడు, మంచి ఉద్యోగం చేస్తున్నప్పుడు, బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నప్పుడు, జీవితం సాఫీగా కొనసాగుతున్నప్పుడు చాలా మందికి దేవుడు గుర్తుకు రాడు. అనారోగ్యం వచ్చినప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు దేవుడు మళ్ళీ మనకు గుర్తుకొస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇది మంచిదే, దేవుడు మనకు మళ్ళీ గుర్తు చేసుకోవడం, దేవుడి అందరూ భయభక్తులు కలిగి ఉండడం మంచిదే. కాబట్టి మరలా ఒకసారి పిల్లలు మనం అందరం కూడా దేవుని యొక్క భయాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉందాం. నిజంగా ఆయన కృప లేకపోతే, ఆయన కనికరం లేకపోతే మనం ఎవరైనా బ్రతకలేం. ఒక్కటి ఫెయిల్ అయింది అనుకోండి, ఒక్కటి మిస్ వచ్చి మనం పడ్డది అనుకోండి, ఉంటామా? ఉండం. కానీ దేవుడు ఎంత కృప అనుగ్రహిస్తున్నాడు, ఎంత భద్రత అనుగ్రహిస్తున్నాడు చూడండి కదా. కాబట్టి దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి, భయభక్తులు కలిగి ఉండాలి, ఎప్పుడు కూడా అదే మెయింటైన్ చేయాలి, ఆ భయాన్ని, భక్తిని. ఈ పరిస్థితుల్లో ఉన్న మనందరం కూడా ఇలాంటి పరిస్థితుల్లో మన విశ్వాసం బలహీనమైనదే. కొన్నిసార్లు మనం విఫలమవుతున్నాం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంలో. కానీ దేవుడు అయితే మనం ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, నన్ను మర్చిపోయారు కదా, వీళ్ళని శిక్షిద్దాం అని అనుకోవట్లేదు ఆయన. మనం బలహీనమైన, మనం ఇంకా పాపులమైన మనం ప్రేమిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, సహాయం అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా, ఆయన మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి ఎరుగుదుము. పిల్లరా, సమస్తమును సమకూడి జరుగుతున్నాయంటే ఆ సమస్తములో యుద్ధములు, కరువులు, ఇవన్నీ కూడా సమస్తమును సమకూడి ఎందుకు జరుగుతున్నాయి? మన మేలు కోసం జరుగుతున్నాయి. పిల్లరా, సమస్తము జరిగేవన్నీ మన మేలు కొరకు, దేవుని మహిమ కొరకు జరుగుతాయి అని మనము ఆలోచన చేసి ధైర్యంగా ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక 8:35, 38, 39 వచనాలు చూస్తే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా, మరణమైనను, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఈ వచనంలో మనం చూస్తుంటే దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాయదు, ఈ యుద్ధం కూడా ఎడబాయదు. ప్రియులారా, దేవుడు అంత గొప్పగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. తన అరచేతుల్లో ఆయన మనం చిక్కుకొని ఉన్నాడు. తన రక్షణ హస్తాన్ని ఆయన మన చూపిస్తూ ఉన్నాడు. సైన్యంలో ఒక అధిపతి యెహోవా ఆయన మన పక్షాన ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉండి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ప్రేమ నుండి మనం ఏది కూడా ఎడబాపనేరదు. ఈ యుద్ధమైన, కరువైన, కష్టమైన, కరోనా అయినా, ఇంకా ఏదైనా సరే ఆయన ప్రేమ నుండి మనం ఏది కూడా ఎడబాపదు. అంత గొప్పగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంత గొప్పగా ఆయన మనల్ని ప్రేమించాలంటే, ఈ యుద్ధం నుంచి రక్షించేంతగా మాత్రమే కాదు, ఆ నిత్య నరకం నుంచి ఆయన మనం రక్షించేంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకోసమే తన ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు
ఈ లోకంలోనికి వచ్చాడు, పరిశుద్ధమైన జీవితాన్ని బ్రతికాడు. నేను భరించాల్సినటువంటి ఆ పాపపు శిక్షని ఆయన తన మీద వేసుకొని, ఏ పాపం ఎరుగని ఆయన మన కోసం పాప శిక్షను భరించాడు. మన పాపాల కోసం మనం శిక్షను భరించాలి. కానీ కలవరి శిలువలో ఆయన మన శిక్షను తీసుకొని మన కోసం ఆయన మరణించాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ శాశ్వతమైన జీవం, నిత్య జీవం, పరలోక రాజ్యాన్ని ఆయన మనకి ఇస్తానంటున్నాడు. పిల్లరా, ఈ యొక్క పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సింది 2 రక్షణలు. ఒకటి యుద్ధం నుంచి రక్షణ, అంతకన్నా ముఖ్యమైనది ఇంకేంటంటే ఈ యొక్క నిత్య నరకం నుంచి రక్షణ. అది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి నిజంగా ఆ నిత్య జీవమునిచ్చేటువంటి ఆ దేవుని వైపు తిరుగుదాం, ప్రార్థన చేద్దాం. దేవా నన్ను క్షమించండి ప్రార్థన చేద్దాం, నా పాపాలను క్షమించమని ప్రార్థన చేద్దాం, మా బలహీనతను మన్నించమని ప్రార్థన చేద్దాం. దేవుని కృప మీద ఆధారపడదాం. పిల్లరా, దేవుని యొక్క ప్రణాళికలో ప్రతి దానికి ఒక సమయాన్ని కేటాయించాడు అనే విషయాన్ని వచ్చిన భాగాలు చూసాం కదా. నవ్వుటకు, ఏడ్చుటకు, యుద్ధము జరుగుటకు, యుద్ధమును మానుటకు సమయము కలదు. కనుక అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? సమయాలు ఎలాంటి సమయాలైనా, పరిస్థితులు ఎలాంటి పరిస్థితులైనా సరే, ఈ అన్ని పరిస్థితుల గుండా, ఈ అన్ని సమయాల గుండా దేవుడు మనతో ఉంటాడు. ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఆయన మనకు తోడుగా ఉంటాడు. అది ఏ పరిస్థితి అయినా పర్లేదు, ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్ళినా ఆయన నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ గొప్ప విషయాన్ని మనం అందరం జ్ఞాపం చేసుకొని ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసం కలిగి ఉందాం, ఓపికతో, నిరీక్షణతో ఆయనతో మనం కనిపెట్టుకొని ఉందాం. ఎవరు కూడా డిప్రెషన్కి వెళ్ళొద్దు, ఎవరు కూడా చింతించబడద్దు, చింత పొందొద్దు. ఏమవుద్దో, ఎప్పుడు ఆగిపోద్దో యుద్ధం, ఏం జరుగుతుందో, మరి ఇక్కడ పడుతుంది కావచ్చు, అక్కడ పడుతుంది కావచ్చు అని మీరు ఏం కూడా ఆలోచించకండి. పరిస్థితులు మన చేతుల్లో లేవు, దేవుని చేతుల్లో ఉన్నాయి. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం, ఆయన ప్రార్థన చేద్దాం, వాక్య సాహసంలో ఉందాం, సంఘ సాహసంలో ఉందాం. దేవుడు ఈ యొక్క పరిస్థితుల్లో మనందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని, నిరీక్షణను మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్.